నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలవిలలాడబోతోందా? విజయసాయిరెడ్డి కొట్టిన దెబ్బతో ఆ పార్టీకి మైండ్ బ్లాక్ అవుతోందా? భారీ డ్యామేజ్ తప్పదా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. విజయసాయిరెడ్డి రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెను ప్రమాదం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఏపీలో జరుగుతున్న వరుస అరెస్టులు, కేసుల నమోదు చూస్తుంటే అది నిజమేనని స్పష్టమవుతోంది. విజయసాయిరెడ్డి అప్రూవర్ గా మారతారని తెగ ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగతంగా నష్టం తప్పదు. మున్ముందు జైలుకు వెళ్లే పరిస్థితి తప్పించుకోలేరు కూడా. అయితే ఇది ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి చేసుకున్న స్వయంకృతాపరాధమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గౌరవంగా తప్పుకున్నారు విజయసాయిరెడ్డి. తాను ఏ రాజకీయ పార్టీలో చేరనని కూడా తేల్చి చెప్పారు. 2029 ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మరోసారి ఎన్నిక కావాలని కూడా ఆకాంక్షించారు. రాజీనామా చేసిన క్రమంలో జగన్మోహన్ రెడ్డిపై ఎటువంటి ఆరోపణలు కూడా చేయలేదు. కనీసం ఆ పార్టీ నేతల విషయాన్ని టచ్ చేయలేదు. అయితే విజయసాయిరెడ్డి విషయంలో అదే పనిగా వైసీపీ అనుకూల మీడియా దుష్ప్రచారం చేయడంతో విజయసాయిరెడ్డి బయటకు రావాల్సి వచ్చింది. ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూల మీడియాలో విజయసాయిరెడ్డిపై పతాక స్థాయిలో కథనాలు వస్తున్నాయి. సాక్షిలో అయితే తాత అంటూ సంబోధిస్తూ వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేస్తున్నారు. ఇక ఈ క్రమంలో విజయసాయిరెడ్డి మనసు మార్చుకుంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్రమాదంలో పడినట్టే. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డిపై అవినీతి కేసులు నమోదయ్యాయి. అప్పట్లో పారిశ్రామికవేత్తల నుంచి భారీగా ముడుపులు తీసుకున్నారన్నది ప్రధాన ఆరోపణ. అయితే అప్పట్లో పారిశ్రామికవేత్తలు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఎటువంటి వాంగ్మూలం ఇవ్వలేదు. అయితే ఇప్పుడు అదే పారిశ్రామికవేత్తలు బీజేపీకి సన్నిహితంగా ఉన్నారు. బీజేపీ సహకారం లేనిదే వారు ముందడుగు వేయలేని పరిస్థితి. ఒకవేళ విజయసాయిరెడ్డి అప్రూవర్ గా మారి అప్పటి విషయాలను చెప్పడంతో పాటు పారిశ్రామికవేత్తలు ఎదురు తిరిగితే మాత్రం ఏరి కోరి జగన్మోహన్ రెడ్డి ప్రమాదం తెచ్చుకున్నట్టే. విజయసాయిరెడ్డిని అనవసరంగా కెలికి ప్రమాదం తెచ్చుకోకపోవడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి ఉత్తమం. ఇక తెలుసుకోవాల్సింది వారే. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.